చైనాకి ఇప్పటిదాకా వాళ్ళ మెటీరియల్ వచ్చేటప్పటికి అవి డూప్లికేట్ అని తెలుసు, ప్రపంచంలో డూప్లికేట్లు తయారు చేసేసాను, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ద్వారా అది సక్సెస్ అయింది. డూప్లికేట్ సిస్టమ్ తర్వాత ఆ బ్రాండ్ వాళ్ళు ఎవరు చైనాని నమ్మట్లేదు. అట్లాగే ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అమెరికా వేసిన టారిఫ్ల దెబ్బకి విలవెల్లాడుతుంది. ఇంకోవైపున బ్యాంకులు సంక్షోభాలు పడ్డాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళ వ్యాపారంలో మరొక కీలకమైనటువంటి చిన్న చితక దేశాలకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఆయుధాలు, అట్లాగే మందుగుండు సామాగ్రి అన్నీ అమ్ముకుంటుంది. ఇప్పుడు అవి పాకిస్తాన్కి ఇచ్చింది, పాకిస్తాన్ దగ్గర డబ్బులు తీసుకుని మరీ అమ్మింది. ఇప్పుడు పాకిస్తాన్ అయ్యి వాడినే భారత్ చేతిలో విఫలమైంది. మన మీద వాడినవన్నీ కూడా మనం దెబ్బ కొట్టి చూపించాం. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ బెత్తరపోతుంది కాదు, చైనా బెత్తరపోతుంది. ఎందుకంటే వాటి ఫెయిల్యూర్ ఇక్కడ కనబడిపోయింది. భారత్తో యుద్ధం అప్పుడు వాటి ఫెయిల్యూర్ కనబడిపోయింది. ఈ ఫెయిల్యూర్ ఇంపాక్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటో అర్థం కాని పరిస్థితి. తద్వారా ఇప్పుడు వాళ్ళ మార్కెట్ డౌన్ అవుతుంది. ఆ F-16 ఇష్యూ కూడా అట్లాగే అయ్యింది. F-35 పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూడాలి.